నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. మనలో చాలామందికి నరాల బలహీనత అనే సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంచెం ఏదైనా పని చేసినా సరే అలసిపోవడం, లేకపోతే నీరసంగా ఉండడం, అండ్ తరచూ వాళ్ళు ఏదో ఒక సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. ఇలాంటి అవసరం లేకుండానే న్యాచురల్గా మన కిచెన్లో దొరికే ఐటమ్స్ తోటే మనం నరాల్ని స్ట్రెంగ్త్ చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. సో ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు. సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు నరాల బలహీనత కొంచెం సేపు ఏదైనా పని చేసినా అలసిపోయినా సరే, ముఖ్యంగా ఫీమేల్స్ కిచెన్లో ఎక్కువసేపు వర్క్ చేసినా అలసిపోయి మళ్ళీ రెస్ట్ తీసుకొని ఇంటర్వెల్స్లో వాళ్ళు పని చేస్తూ ఉంటారు, ఊరికే అలసిపోతూ ఉంటారు. సార్, ఎందుకంటారు? రీజన్స్ ఏంటి? నరాల బలహీనత గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఇది ఎక్కువ మీరు చెప్పేటట్టు ఫీమేల్స్లోనే కనిపిస్తుంది జెంట్స్లో కన్నా. అండ్ లేడీస్లో ఎందుకు కనిపిస్తుంది? ఫస్ట్ థింగ్, వీళ్ళు ఇల్లు మేనేజ్ చేస్తారు, పిల్లల్ని మేనేజ్ చేస్తారు, అండ్ పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని మేనేజ్ చేస్తారు. సో టోటల్ హోమ్ మేనేజ్మెంట్ వీళ్ళు చేస్తారు. దీనివల్ల వాళ్ళ బాడీ ఏమో చాలా స్ట్రెస్ అవుట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ స్ట్రెస్, వీళ్ళకి మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఉంటుంది. వీళ్ళకి అప్రిషియేషన్ అనేది ఉండదు. ఇంట్లో ఎంత పని చేసినా వీళ్ళకు అప్రిసియేషన్ ఉండదు. దానివల్ల కూడా మెంటల్ ప్రెషర్ ఉంటుంది. అది కాకుండా లేని స్ట్రెస్సెస్ ఇంట్లో హస్బెండ్ స్ట్రెస్ కూడా వైఫ్ తీసుకుంటుంది, పిల్లల స్ట్రెస్ కూడా మమ్మీ తీసుకుంటుంది. సో అట్లా మల్టిపుల్ స్ట్రెస్సెస్ వల్ల కూడా ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, వీళ్ళకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది ఎక్కువ అయిపోతుంటాయి వాళ్ళ బాడీలో. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల వీళ్ళకు నరాల బలహీనత అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే కాకుండా ఇప్పుడు మీరు చూడండి, మనకు పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తారు, సార్ నాకు చేతిలో తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి, మొత్తం రోజు ఇట్లా వీక్నెస్ లాగా కనిపిస్తుంది అనేసి. సో ఇది వాళ్ళు కంప్లైంట్ చేస్తే మనకు ఏమర్థం అవుతుంది? ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఉంది వీళ్ళకు. సెకండ్ థింగ్ ఏమో వీళ్ళకు చాలా కంప్రెషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. నెక్లో కంప్రెషన్స్ వచ్చేస్తాయి, నడుములో కంప్రెషన్స్ వచ్చేస్తాయి, అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఇవి మెయిన్ కాజెస్ అన్నమాట నరాల బలహీనతకి. సో మనం ఏమేం చేయొచ్చు ఇవి రిస్టోర్ మళ్ళీ చేయడానికి? కొన్ని హోమ్ రెమెడీస్ చెప్తాను మీకు. ఓకే. ఫస్ట్ హోమ్ రెమెడీ ఏంటంటే, మనకు నువ్వుల పొడి చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని గార్లిక్స్ కూడా యాడ్ చేసుకోండి మీరు. అండ్ జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇది డైలీ అట్లీస్ట్ మీరు చాలామంది ఇప్పుడు కూడా చేస్తారు, బట్ చాలా తగ్గిపోయింది ఇప్పుడు. మీకు కూడా తెలిసి ఉంటుంది, ఇంతకుముందు నెయ్యి వేసుకొని సొంటి పొడితోటి కొంచెం రైస్ తింటుండే అనమాట. అది డైజెషన్లో హెల్ప్ చేస్తుండే. దాని తర్వాత పుట్నాల పొడి కూడా చాలా ఎక్కువ తింటుండే. ఇప్పుడు ఇవి తగ్గిపోయినాయి. ఇవి రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, కానీ ఇప్పుడు ఇది తగ్గిపోయింది. అండ్ నువ్వుల పొడి ఉంటుంది కదా, అది కూడా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అన్నమాట. సో మైక్రో న్యూట్రియంట్స్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ దాంట్లో మెగ్నీషియం అండ్ కాల్షియం, ఇవి రెండు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇవి నరాల వీక్నెస్కి చాలా వరకు సాల్వ్ చేస్తాయి అన్నమాట. ఇది డైలీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే 15 days to 25 daysలో ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఏదైతే న్యూట్రిటివ్ కంటెంట్ మీ బాడీకి ఇన్ని రోజుల నుంచి డెఫిషియెంట్ ఉండే, అది మళ్ళీ రిస్టోర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. దీని తర్వాత ఇంకో మ్యాజికల్ రెమెడీ ఏంటంటే పసుపు. మనం ఫుడ్లో పసుపు యాడ్ చేస్తాం, కలర్ కోసం యాడ్ చేస్తాం. అది కాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, దీంట్లో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్లస్ ఇమ్యూనిటీని పెంచే ప్రాపర్టీస్ ఉంటాయి. సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మీకు ఫ్లేవర్ ఒకవేళ నచ్చకపోతే కూడా ట్రై టు అడ్జస్ట్, బికాస్ ఇది చాలా వరకు మీ నరాల వీక్నెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తుంది అనమాట. ఇది సెకండ్ థింగ్. మళ్ళీ థర్డ్ థింగ్ ఏంటంటే ఆల్మండ్స్, బాదాంలు మీరు డైలీ నైట్ కొద్దిగా వాటర్లో వేసుకొని అది అట్లనే పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అది కన్జ్యూమ్ చేయండి. వాటర్లో వేయడం వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ మంచిగా దిల్ ఎన్హాన్స్ అనమాట. అండ్ ఈజీలీ మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇవి చేయండి, చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది అండ్ ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. సార్, ఇప్పుడు హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? హోమియోలో మనకు శాశ్వత పరిష్కారం ఉంటుంది ఈ ప్రాబ్లమ్స్కి. సో మన వ్యూవర్స్ కోసం ఒక మెడిసిన్ చెప్తాను నేను. కాలిఫాస్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. ఇది 10 mg పొటెన్సీలో వారానికి ఒకసారి ఒకటే డోస్ తీసుకోండి.
మీ ప్రాబ్లం 15 డేస్లో సాల్వ్ అయిపోతుంది అనమాట. సార్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం మంచి హోమ్ రెమెడీస్ వివరించారు. మనం డైట్లో ఎలాంటి ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలంటారు? ఎక్కువగా డయట్లో మీరు తీసుకోవాలంటే ఒకటి గుర్తుంచుకోండి, 1 మిల్లెట్ మీల్ ఎవ్రీడే మీరు మీ డైరీలో రాసి పెట్టుకోండి. రాగి జావా, రాగి ముద్ద 1 మీల్ అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇది కంపల్సరీ కన్జ్యూమ్ చేయండి. రాగిలో 5 times మోర్ కాల్షియం ఉంటుంది మిల్క్ తోటి పోల్చుకుంటే. సో డెఫినెట్లీ ఇది మీ డయట్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఈ మధ్య మీకు అటుకులు ఉంటాయి కదా, అవి ఇంతకుముందు రైస్వి వస్తుండే అనమాట, ఇప్పుడు రాగి అటుకులు కూడా వస్తున్నాయి. సో అవి కూడా మీ డయట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ చాలా ఫుల్నెస్ ఉంటుంది ఇది తిన్న తర్వాత, ఒక సాటియేషన్ ఫీలింగ్ ఉంటుంది, అమ్మ నేను ఇవాళ మంచిగా తిన్నాను అనేసి. సో ఆ హ్యాపీనెస్ మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే డైలీ 1 మీల్ రాగి తీసుకోండి. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నరాల బలహీనత అనే సమస్యకి మంచి మంచి హోమ్ రెమెడీస్ వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్.